చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక కరోనా అని చెప్పి కరోనా వచ్చింది. దానికి టీడీపీ కార్యకర్తలు ఈ కూలీనా కొడుకులు మాట్లాడంటే జగన్మోహన్ రెడ్డి పాదం వల్లే కరోనా వచ్చింది. దేశం మొత్తం కరోనాతో ఊగిపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కానీ ఏ వ్యక్తి కానీ ఇబ్బంది పడకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎంతో చర్యలు చేసి ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లో ప్రాణాలు నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి వల్ల కరోనా, జగన్మోహన్ రెడ్డి పాదం వల్ల కరోనా, నికృష్టుడు ఏయో మాట్లాడారు కదా. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు మీరే ఆ రోజు అన్నారుగా నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అని. ఆ తమ్ముడుగానే అడుగుతున్నాం సార్. ఈరోజు విశాఖపట్నంలో కోవిడ్ కేసు, కడపలో ఈరోజు రీసెంట్గా ఉదయం 11 గంటలకు తేలింది కడపలో కూడా వచ్చిందని, మద్దిలపాలెం ఇలా. మరి ఈరోజు మరి ఏంటి, ఎవరి పాదం వల్ల వచ్చింది? ఇప్పుడు మిమ్మల్ని కూడా ఆ రోజు మీ కార్యకర్తలు మాట్లాడారుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అలా మేము కూడా తిట్టమంటారా? తిడితే ఎలా ఉంటుంది? దీని గురించి మీరు మాట్లాడరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో పారాసిటమాల్ వేసుకోండి అని చెప్పి ఒక సజెషన్ ఇస్తే మీరేం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి డాక్టరా, దేవుడా అని మాట్లాడాడు. ఆ దేవుడే కాపాడినట్టున్నాడు ప్రజలందరినీ. అదే ప్లేసులో మీరుండుంటే రాష్ట్రంలో సగం మంది జనాభా తగ్గుతురేమో. ఇప్పుడు వచ్చింది, మరి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మాకైతే భయం వేస్తుంది. ఎందుకంటే మీరు చర్యలు కూడా పాటించలేదు. ఎందుకంటే ఆరోగ్య వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసి తప్పారు. ఈరోజు విలేజ్ క్లినిక్లు లేవు, 108 అన్నది కనబట్టలే, ఆరోగ్యశ్రీ లేదు, వైద్య వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. మాట్లాడితే కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి ప్రజలందరూ వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నాకు కొంతమంది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, అదే చెప్తున్నా అన్న. ఎన్టీఆర్ పేరు మీద, రాజశేఖర రెడ్డి గారి పేరు మీద, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పథకాలు ఉన్నాయి, మరి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద పథకాలు ఎందుకు లేవని చెప్పి అడిగారు. నేను అప్పుడు ఒక మాట అన్నా, ఆయనకి పీకడం తప్పుడు పెట్టడం రాదు, పెట్టిని పీకుతూ ఉంటాడు, ఏ కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు పీకుతూ ఉంటాడు. అందుట్లో ఏ పావులో వస్తుందో, ఏ జోబులు వేసుకుందామో, ఏ హెరిటేజ్లో లాభం పెట్టుకుందామని చెప్పి. ఇలాగే ఎన్టీఆర్ గారు 2 రూపాయలు కిలో బియ్యం వృద్ధులకి 200 ఫంక్షన్ చేస్తే, మన బాబు గారు వెన్నుపోటు పడి సీఎం అయ్యాక 2 రూపాయల బియ్యం తీసేసి 5 రూపాయలు పెట్టాడు, 5 రూపాయలు చేశాడు. ఘనత అప్పట్లో. అవునా, అప్పుడు ప్రజల బుద్ధి చెప్పి రాజశేఖర రెడ్డి గారిని ఎక్కించారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఆయన పేరు వైఎస్ఆర్ పేరు ఇప్పటికీ గుండెల్లో నిలిచిపోయిందంటే కారణం ఏంటంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రింబర్స్మెంట్స్, ఉచిత కరెంటు, రైతులకి ఇందిరమ్మ ఇల్లు, రుణమాఫీ. చంద్రబాబు నాయుడు గారు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు 14లో కానీ ఇప్పుడు కానీ 14లో రైతులకు నేను వస్తే రైతులకు రుణమాఫీ చేస్తా, నిరుద్యోగులకు 3000 గుర్తిస్తా అన్నారు కదా. ఆ రోజు చేయలేదు కదా. కానీ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇందిరాగాంధీ గారు చెప్పినట్టు గొర్రెలం కదా. అదే 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తానంటే నమ్మి గుద్దారు. ఈరోజు పంగనామాలు పెట్టారు, చెప్పుకోవడానికి లేదు. ఆ దిమ్మికేది జగన్మోహన్ రెడ్డి. అమ్మఒడి, వాలంటీర్ వ్యవస్థ, నాడు నేడు, స్కూల్ డెవలప్, పోర్ట్లు, హార్బర్లు, ఆర్బీకేలు, సచివాలయాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా పేరు వచ్చింది, వాళ్ళ నాన్నకి పేరు వచ్చింది. ఇప్పుడు నాకు ఆ పేరు రాదు కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రతి పథకాన్ని తొంగలో తొక్కుతున్నారుగా. అలాగే రేషన్ విధానాన్ని నాదన్ మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి 1వ తారీఖు నుంచి మీరు రేషన్ షాపులో తెచ్చుకోండి, వ్యానాలు రావంట. దానికి మీ కార్యకర్తలు ఆ జెండా కూలీలు మాట్లాడితే తెలుసా, ప్రజలు సోమరపోతులు అయిపోయారా? ప్రజలు సోమరపోతులు అయిపోయారు. ఆ సోమరపోతనాన్ని లేపుతున్నారా? సిగ్గు శరం ఉంటే ఆ మాటలు మాట. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టైంలో మీరు ఎందుకు రేషన్ తీసుకున్నారు? మీరు ఎందుకు అమ్మఒడి తీసుకున్నారు? మీరు ఎందుకు రైతు భరోసా తీసుకున్నారు? పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎందుకు తీసుకున్నారు? మరి సోమరపోతులు అవ్వలేదా మీరు? ఆ రోజు మీరు ఎందుకు తీసుకున్నారయ్యా? టీడీపీ కార్యకర్తలే, జనసేన కార్యకర్తలు అడుగుతున్నా. ఆ రోజు మీరు తీసుకున్నారుగా, మీరు కూడా సోమరపోతులే కదా. మరి సోమరపోతులే కదా. ఆ రోజు ఉన్న గ్రోత్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎందుకు లేదు? కొనుగోలు శక్తి ఈరోజు ఎందుకు లేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వేసిన 10,000 20,000 కదా. దాన్ని బట్టే కదా ఒక కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు కొనుక్కున్నారు. ఆ షాప్ అడుగు డబ్బులు వచ్చి ఆడు పైవాడికి డబ్బులు కట్టి అలా కదా వృద్ధిని పెంచారు. మీరు వచ్చి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డిని పథకాన్ని తొంగలో తక్కాలి. అమ్మఒడి, తల్లికి వందనం చేశారు, ఏం లేదు. రైతు భరోసా, అన్నదాత సుఖీభావ పేరు మార్చారు, ఎగ్గొట్టారు. ఇంకేమన్నా మాట్లాడదు, జూన్లో ఇస్తున్నామన్న అప్పుల పాలు అయిపోయారు. ఏడ అప్పుల పాలు అయ్యారు సార్? నేను జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పాడు,
జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసిన అప్పులో మీరు 40% వచ్చిన సంవత్సరంలో చేశారంటే ఎవరి జోబులోకి వెళ్ళింది? కొంతమంది కుయ్యాగాలను అడుగుతున్నా మా డబ్బు మాకే ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, ఈరోజు వాళ్ళ ముందుకు వచ్చి రే మీకే వచ్చి మన డబ్బు ఎవరికి ఇతను అడగండిరా, సిగ్గులేను ఎదవల్లారా. డిబేట్లో కూర్చుని మాట్లాడడం కాదు, రియాలిటీ చూడండి. ఈరోజు ప్రజలు పడుతున్న కష్టాలు చూడండి. దాని గురించి వద్దు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఆయన నిన్న కూడా అన్నాడుగా, నేను విజయవాడలోనే ఉన్నా వచ్చి అరెస్ట్ చేసుకోండి అయ్యా అని. లిక్కర్ స్కామ్ అన్న విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఈరోజు బెయిల్ మీదే ఉన్నారు కదా, మరి మీ కార్యకర్తలు మాట్లాడేదండి బెయిల్ మీద ఉన్నవాడు సీఎం అయ్యారేంటి అన్నారుగా, ఈరోజు బెయిల్ మీద ఉన్నది మీరు కూడా కదా. అంటే మీరు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రీసెంట్గా ఆయనపై వేసిన ఛార్జ్ షీట్లు అన్నీ కొట్టేశారు. ఆ విషయం మీకు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంకా కేసు నడుస్తుంది, ఇంకా మీరు బెయిల్ మీదే ఉన్నారు. ఆ విషయం మీ కార్యకర్తలు తెలుసా? గుర్తు పెట్టుకు మాట్లాడమని చెప్పండి. సమాధానం మా దగ్గర రెడీగా ఉంది. మేము అడిగే ప్రతి దానికి సమాధానం మీ దగ్గర లేదు. అడ్డతోడు మాట్లాడడం, కేసులు పెట్టడం తప్ప మేము అడిగే ప్రతి ప్రశ్నకి మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఉంటే మేము వచ్చి మాట్లాడతాం. మాకు దమ్ము ఉంది. మేము అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పే దమ్ము మీకుందా? లేదుగా. అలాంటప్పుడు మూసుకు కూర్చోండి. మీ పచ్చ మీడియా, పచ్చ పత్రికలు, మీ పచ్చ కార్యకర్తలు, మీ కూలీలు. పవన్ కళ్యాణ్ గారు ఒక రిపోర్టర్ అడిగాడు ఏమని, సార్ జగన్మోహన్ రెడ్డి ఎవరిని వదలనంటున్నారు ఏంటంటే నవ్వుకుని వెళ్ళాడు. అంటే ఆయనకి తెలుసు నాకు మళ్ళా ప్యాకేజ్ ఇస్తాడు, అప్పుడు నేను గవర్నమెంట్ నుంచి విడిపోయి నేను మంచి వ్యక్తిని, నా అంత మంచోడు లేడు, చంద్రబాబు నాయుడు నన్ను మళ్ళా మోసం చేశాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూటమి వ్యతిరేక యాంటీ ఓటు బ్యాంక్ నేను వేసుకుంటానికి ఆ నాటకం ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఈసారి 19లో 1 వచ్చింది అన్నారుగా, అది కూడా కష్టమే. ఎందుకంటే ఉత్తరాంధ్రలో 50 సీట్లు 48 సీట్లు యాంటీగా ఉంది. కేవలం జనసేన కేడర్ వాళ్ళంటే టీడీపీ నాయకులే చెప్తున్నారు. ఇలా ఉన్న పరిస్థితి. కానీ మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మీద పడ్డం ఇది. ఇప్పుడు కరోనా వచ్చింది, ఆ కరోనా గురించి ఏం తీసుకుంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. దాని గురించి లేవు. ఢిల్లీ వెళ్ళడం, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి సార్, ప్రధాని నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి సార్, లేదంటే మేము బతకలే. ఇలాంటి పంచాయతీలు తప్ప ప్రత్యేక హోదా అడిగయ్యా, ప్రత్యేక హోదా అడుగు. ఈ రోజు నువ్వు కేంద్రాన్నే డిసైడ్ చేసావుగా, అడుగు. ఇదే గతంలో జగన్మోహన్ రెడ్డికి ఇదే సంఖ్యాబలం ఉండుంటే ప్రత్యేక హోదా అడుగుతుడు, మెడల వంచి తీసుకొద్దుడు. ఆ రోజు అవకాశం జగన్మోహన్ రెడ్డికి లేదు, ఈ రోజు మీకు అవకాశం ఉంది. ఇల్లు అడిగి తీసుకురా, అప్పులుగా తీసుకురావడం, మనకు రావాల్సిన అప్పులు తీసుకురండి. దమ్ము లేదు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి లిక్కర్ స్కామ్, మళ్ళా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మళ్ళీ బయటికి తీస్తారు. మనకు ఎందుకురా బాబు కేసు కొట్టించుకోవడం, దీన్ని డైవర్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే మనం మాట్లాడుకు ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు గారు విషయంలో అరెస్ట్ చేసినప్పుడు వయసు గుర్తొచ్చింది కదా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓసి కృష్ణమోహన్ రెడ్డి గారి వయసు మీకు గుర్తు రాలేదా? ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఒక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వస్తే సహాయం చేసి పంపించిన వ్యక్తి. ఆయన యువతకు చెప్పేది ఏంటో తెలుసా? ఫస్ట్ నీ ఫ్యామిలీని చూసుకోండి, తర్వాత ఏ నాయకుడైనా అని చెప్పి. ఏ రాజకీయ నాయకుడి దగ్గర అయినా పనిచేసే వాళ్ళు ఆ మాట చెప్తారా? కానీ ఓసి కృష్ణమోహన్ రెడ్డి గారు ఆ మాటలు చెప్పేవారు. ఫస్ట్ ఫ్యామిలీ, మన భవిష్యత్, తర్వాతే రాజకీయాలు అని చెప్పిన ఏకైక వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఎంతో మందికి సాయం చేశారు. తన సొంత డబ్బులతో కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లకుండా తన సొంత డబ్బులతో కూడా చేశాడు ఆయన. అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు ఏదో చేద్దాం, జగన్మోహన్ రెడ్డిని ఇరికిద్దామని చెప్పి జైలుకి తీసుకెళ్ళి పెట్టారు కదా. పాపం పండుతుంది. పండిన రోజు